ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. మనం లాస్ట్ టైం చేసినటువంటి వీడియోలో కేచరీ ముద్ర పట్టానికి సీక్రెట్ అని మనం చెప్పినటువంటి దాంట్లో యాక్చువల్గా జలనేతి సూత్రనేతి గురించి చెప్పడం జరిగింది. చాలామంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అది చాలా వీడియో కూడా చాలా పాపులర్ అవ్వబట్టి చాలామంది ఫోన్ చేసి అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, జలనేతి సూత్రనేతి చేస్తేనే కేచరీ పడుతుంది అనేటువంటి తప్పుగా అర్థం చేసుకున్నారు దాన్ని. యాక్చువల్గా జలనేతి సూత్రనేతి చేసే వాళ్ళకి మాత్రమే కేచరీ పడుతుంది అనేది దాని అర్థం కాదు. యాక్చువల్గా మీకు సూత్రనేతి చేసేటప్పుడు మనకి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే, మీరు కేచరీ పెట్టినప్పుడు లోపల పెట్టినప్పుడు అక్కడ లోపల రంధ్రం ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళాలి అనేది అర్థం కాదు. మెయిన్గా అది చాలామందికి ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మనం తాళవిక్రీ చేసినప్పుడు నాలుక కింద నరం కట్ అవ్వటం, నాలుక బారవటం, ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు అధిగమించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కొండనాలిక దగ్గరికి వెళ్తారు. కొండనాలిక వెనకాలకి వెళ్ళాక కూడా అక్కడ, ఎందుకంటే చాలాసార్లు చెప్పాం, అక్కడ ఏంటంటే ఆ రంధ్రం ఇలాగా మూసుకుపోయి ఉంటుంది. యాక్చువల్గా అది రంధ్రం ఉంది అనే విషయం కూడా తెలియదు. ఆ స్కిన్ మొత్తం కలిసిపోయి ఉంటుంది. మనం ఎక్కడ వెతికినా కానీ అది రంధ్రం ఉన్నట్టుగా అది అర్థం కాదు. ఏమీ లేదు, మేము అంత దూరం వెళ్ళాం కానీ అక్కడ మాకేమీ అర్థం కాలేదు, అక్కడ నాలుక పెట్టి చూసినా కానీ మాకేం తెలవలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, యుఎస్ నుంచి సుమా గారు అని చెప్పేసి ఆవిడ 3 years నుంచి కంటిన్యూగా కేచరీ కోసం తాళవిక్రీ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఆవిడ స్టక్ అయిపోయినటువంటి విషయం ఏంటంటే, టెక్నిక్లో కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ మెయిన్గా అవగాహన లేకపోవటం వల్ల అది కేచరీ పట్టడానికి ఆ రంధ్రం ఎక్కడుంది అనేటువంటి అవగాహన లేకపోవటం వల్ల జరిగింది. కాబట్టి మనం దీంట్లో చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ జలనేతి సూత్రనేతి, యాక్చువల్గా సూత్రనేతి డైరెక్ట్ చెయ్యొచ్చు, కానీ మీకు ముక్కు రంధ్రాలు మండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జలనేతి చేసి ఆ వాటర్తో కడిగిన తర్వాత కొంచెం లోపల వెట్ అవుతుంది. కాబట్టి తర్వాత సూత్రనేతి చేయటం వల్ల ఆ మంట అనేది ఉండదు. అది చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఈ ముక్కు రంధ్రాలు, యాక్చువల్గా నాకు అవకాశం ఉంటే కనుక నేను ఒకసారి చేసి చూపిస్తాను. అది కూడా చేసి చూపిస్తాను. ఈ ముక్కు రంధ్రాల ద్వారా మనం వేసినప్పుడు మనం శ్వాస తీసుకునేటువంటి రంధ్రం ఏదైతే కొండనాలికి వెనకాల నుంచి శ్వాస అనేది మనకు లోపలికి వెళ్తుంది. ఆ రంధ్రం అనేది మీకు దాంట్లో మీకు తెలుసుకోవటం అనేది ఈజీ అవుతుంది. ఏంటంటే ఈ రంధ్రంలోంచి మనకి ఆ అంగిలి మనం నాలిక పెట్టినప్పుడు ఏ రంధ్రంలోంచి లోపలికి వెళుతుంది అనేది తెలుసుకోవటం అనేది ఈజీ అవుతుంది. దాని గురించి ఆ రంధ్రాన్ని తెలుసుకోవటానికని చెప్పేసి దాని క్లూ దొరకదు. కాబట్టి దాన్ని తెలుసుకోవటానికి ఈజీగా అవుతుంది అనేటువంటి విషయానికి ఆ వీడియో చేసింది. యాక్చువల్గా మీరు కేచరీకి సంబంధించి నాలుక చాలా ప్రాక్టీస్ చేశారు. మీకు నాలుక కింద నరం కట్టేది, కేచరీ పట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీకు ఆ రంధ్రం ఎక్కడ ఉంది అనేది మీకు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగా ఉంది, మాకు అది దొరకలేదు అనేటువంటి వాళ్ళకి ఏంటంటే, మీరు ఈ సూత్రనేతి వేస్తే అదే రంధ్రంలోంచి అది బయటకు వస్తుంది. కాబట్టి మనకేంటంటే తెలిసిపోతుంది, ఈజీ అయిపోతుంది. మనకేంటంటే ఆ పలానా రంధ్రం ఉంది కాబట్టి అక్కడ నాలుక పెడితే మనకు ఆ లోపలే ఉంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఆ రంధ్రం కూడా అలా అంటుకుపోయి ఉన్నటువంటి రంధ్రం ఏదైతే ఉందో మీరు సూత్రనేతి చేసినప్పుడు అది వదులు కూడా అవుతుంది, ఫ్రీ అవుతుంది, ఎంతో కొంత మీకు అది ఓపెన్ అప్ అవుతుంది. కాబట్టి మీరు నాలుక పెట్టినప్పుడు కూడా ఈజీ అవుతుంది. దాని గురించి అని చెప్పటం జరిగింది. కానీ కేచరీ పడటానికి ఖచ్చితంగా జలనేతి సూత్రనేతి చేసే వాళ్ళకి మాత్రమే కేచరీ పడుతుంది అనేటువంటిది దాని అర్థం కాదు. ఓకేనా అండి? అది చేస్తే మీకు ఆ ఫైండ్ చేయటం అనేది, ఆ హోల్ అనేది ఎక్కడుంది అనేది ఫైండ్ చేయటం ఈజీ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.